దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలము మరలా మనం ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభువునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. నేను కూడా బాగున్నాను. అనుదినము మనము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలం యొక్క వాగ్దానము మరి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఈ రూతుతో బోయాజు చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ రూతు గ్రంథము చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథముగా మనం పరిగణించవచ్చును. నిజంగా దేవుని వాగ్దానము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. అవును ప్రియులారా, మనము దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తమును జరిగిస్తున్నప్పుడు ఆయన మనకు సంపూర్ణమైన బహుమానములు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రూతు గ్రంథంలో మనకు కనబడేవారు నయోమి, తన యొక్క భర్త ఎలిమెలెకు, వారిద్దరు కుమారులు కిలోను మల్హోను అని ఇద్దరు కుమారులు ఉంటారు. అయితే ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఈ నయోమి, ఈ అబీమెలెకు తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశములో పని దొరుకుతుందని చెప్పి యూదా బెత్లెహేములో కరువు వచ్చినందున వారు ప్రయాణమై మోయాబు దేశమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ కొంతకాలము నివసించిన తరువాత మరి తన ఇద్దరు కుమారులకు వివాహము చేసినట్లుగా కూడా దైవ గ్రంథములో మనకు కనబడుద్ది. వారిద్దరి కోడళ్ళ పేరు మరి చిన్న కోడలి పేరు ఓర్ప, పెద్ద కోడలి పేరు రూతు. వీరు నిజముగా బెత్లెహేమును విడిచి, అనగా దేవుని ఆరాధన స్థలాన్ని, దేవుని యొక్క సన్నిధిని విడిచి అన్య దేశమైన మోయాబు దేశము బ్రతుకు నిమిత్తం వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కానీ కొంతకాలానికే, అక్కడ వెళ్ళిన కొంతకాలానికే నయోమి యొక్క భర్త చనిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. పెళ్ళైన ఒక 10 సంవత్సరాల తర్వాత మరి ఇద్దరు కుమారులు కూడా చనిపోయినట్లుగా దైవ గ్రంథములో చూస్తాం. అప్పుడు నయోమి చాలా బాధపడుతున్నట్లు కూడా దైవ గ్రంథంలో మనకు కనబడుద్ది. మరి తన కోడళ్ళతో మాట్లాడుతూ ఉంటది, ప్రభు నాకెంతో మరి అన్యాయం చేశారు. నయోమి అని నన్ను పిలవనేలా, నా పేరు మారా అంటే చేదు అనుభవం, నా పేరు చేదు అని చెప్పుద్ది. అయితే తన కోడళ్లకు ఆమె సదిరి చెప్పి, నా కుమార్తెలారా, మీరు తిరిగి ఎవరింటికి వారు వెళ్ళండి, మీరు మరలా వివాహం చేసుకొని దేవుని సన్నిధిలో ఆనందంగా జీవించండి అని చెప్పినప్పుడు నిజంగా ఎలుగెత్తి ఏడ్చి మరి వార్పా చిన్న కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే తన అత్తతో మాట్లాడుతూ ఉంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడ నివసిస్తే నేను అక్కడుంటాను, మరణము తప్ప ఏది మనని ఎడబాపకూడదని చెప్పినప్పుడు నయోమి గ్రహించింది, ఈమె నాతో రావడానికి ఇష్టపడుతుందని. ఇద్దరు తిరిగి బెత్లెహేమునకు వచ్చినట్లుగా చూస్తున్నాం. బెత్లెహేముకు వచ్చిన తరువాత తన సమీప బంధువుడైన బోయాజు యొక్క పొలములోనికి పరిగేరుకోవడానికి ఈ రూతు వెళ్ళినట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే వారు పనులు కడుతూ ఉన్నప్పుడు, నిజంగా ఆ పరిగెని ఏరుకుంటున్నప్పుడు మరి ఆ పనివారిని బోయాజు అడిగినట్లుగా కనబడతా ఉంటదన్నమాట. ఆ యవనస్తుల గురించి, ఆ యవనస్తురాల గురించి వారు వివరిస్తారు. బోయాజు ఎలాంటి వాడు అంటే,
తన పనివారి యొద్దకు వచ్చి వారిని దీవించేవాడు. ఏమని దీవించేవాడంటే దేవుని వాక్యం చాలా బహుస్పష్టంగా కనబడతా ఉంటదన్నమాట. నిజంగా వారిని దీవించిన తరువాతనే వారి పనిలోనికి వెళ్ళేవారు. అయితే ఈ రూతు విషయంలో కూడా నయోమి ద్వారా మరి అంత కూడా రూతుని గురించి తెలుసుకొని ఆమెతో అంటాడు, నిర్భయముగా నీవు ఈ పొలంలో పరిగేరుకోవచ్చు, నేను యవనస్తులకు ఆజ్ఞాపించాను, ఎవరు కూడా నిన్ను ముట్టరు. అంతేకాదు, నీకు దాహం వేసినప్పుడు ఈ కుండలో నీళ్లు తాగి పరిగేరుకొని నీవు నిబ్బరముగా ఈ యొక్క నిర్భయముగా జీవించవచ్చునని చెప్పి రూత్తో మాట్లాడడం చూస్తూ ఉంటాం. అప్పుడు రూత్ అంటది, ఇంత దయ చూపించడానికి, ఇంతగా నా మీద కరుణ చూపించడానికి మరి నా విషయంలో నీకేమి తెలుసు అన్నప్పుడు అప్పుడు చెప్పుద్ది, నీ అత్తయ్య అయిన నయోమి అంత కూడా నాకు తెలియచేసింది, ఇంకా నువ్వు ఏ పొలములకు ప్రక్క వారి దగ్గరికి వెళ్ళొద్దు, ఈ పొలములోనే పరిగేసుకొని నువ్వు దీంట్లోనే జీవించమని బోయాజు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా రూతు యవనస్తురాలు, తన అత్తను అత్తుకొని ఆ పరిగెరుకొని పోషింపబడుతున్న సమయంలో నిజంగా బోయాజు సమీప బంధువుడు కనుక నిజంగా ఆమెతో చెప్పిన మాట, నీవు దేవుని అత్తుకొని నీవు జీవిస్తున్నావు గనక దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అని చెప్పాడు. అంతేకాదు, ఒక నియమం ఉంటుంది, ఎవరైనా భర్త చనిపోయినప్పుడు తన సమీప బంధువుడు ఆమెను ఆ యొక్క మరి ఆ విధవరాల యొక్క విధిని వివాహం చేసుకొని విడుదల చేయవచ్చు. చివరికి మనం చూసినట్లయితే ఎవరి పొలములో పరిగెడుతూ రూతు జీవించిందో తిరిగి ఆ బోయాజే ఆమెను వివాహము చేసుకున్నట్లుగా కనబడతా ఉంటది. రూతు సంగమునకు సాదృశ్యము, బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి నిజంగా ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చుమని రూతును చెప్పినట్లుగా మనం కూడా ప్రభు కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుందాం. మనకు కూడా దేవుడు సంపూర్ణ బహుమానము ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా నాయన, ఈ ఉదయకాలమున నీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీకు వందనాలు నాయనా. రూతుకు మీరు ఇచ్చినటువంటి సంపూర్ణ బహుమానాన్ని మాకు కూడా ఈ ఉదయకాలమున అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభువా, నీ వాగ్దానము వింటున్న బిడ్డలను ఇతరులను కూడా తెలియచేసి మేము నీ వాగ్దానము ద్వారా ఆశీర్వదించబడినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు అనుదినం మమ్మల్ని ఆశీర్వదిస్తూ నీ మహిమలో మా ప్రతి అవసరతను తీరుస్తూ అన్ని విధాలుగా ఆశీర్వదించి నీ యొక్క దీవెన చేత మమ్మల్ని నడిపించి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ ఉదయకాలమున విన్న వాగ్దానాన్ని ఈ దినమంతా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులను ఆశీర్వాదానికి పాలిభాగస్తులుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.